మౌనం ఆయుధంగా మార్చుకోవచ్చా? లేదా మౌనాన్ని ఏ సమయంలో, ఏ సందర్భాలలో ఆయుధంగా మార్చుకోవచ్చు? నమస్కారం అండి. నిశ్శబ్దం అనేది ఒక శక్తి, నిశ్శబ్దం అనేది ఒక విశ్వాసం, మరియు ఇది మర్యాద పూర్వకమైనది. మీరు దాన్ని వినడంతో మిళితం చేస్తే మీరు ఎవరినైనా ఆకర్షిస్తారు. మీరు వారిని చూసినట్లు మరియు వినేలా చేస్తున్నారు. మరియు మీరు నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల్లో ఉత్తమైన వాటిని బయటికి తీసుకొస్తున్నారు అన్నమాట. సో నిశ్శబ్దంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విజయాలు మనం పొందొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మౌనమే ఒక ఆయుధంగా కూడా పనిచేస్తుంది. మనం ఏమీ మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం అని చెప్పి మీకు అర్థమైపోద్ది. ఆ మౌనం మనం చెప్పడానికి ఏమీ లేక కాదు, ఏదైనా చెప్పొచ్చు, ఎంతసేపు అయినా చెప్పొచ్చు, ప్రతివాదనలు కూడా చేయొచ్చు. కానీ ఏం చెప్పినా ఏం చేసినా అవతల వాళ్ళు వినటానికి కానీ అర్థం చేసుకునేదానికి కానీ సమయం కానీ అవకాశం కానీ ఇవ్వనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మన యొక్క విలువైన సమయం, శక్తి, ఏకాగ్రతను కాపాడుకోవాలంటే మౌనమే మనము అలంకారంగా చేయాలి. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండాలనే మన నిర్ణయంలో జ్ఞానం అత్యంత శక్తివంతంగా ప్రదర్శింపబడుతుంది. ఒక వాదనైనా, అసమ్యతైనా లేదా గందరగోళం యొక్క క్షణమైనా నిశ్శబ్దం తరచుగా పదాల కంటే ఎక్కువ చెప్పగలదన్నమాట. కాబట్టి మౌనం అనేది చాలా శక్తివంతమైంది. అందువల్ల మనం నిశ్శబ్దాన్ని ఇష్టపడతాం. నిశ్శబ్దాల్లో చాలా ఒక మంచి వెపన్గా వాడుకొని మన నిశ్శబ్దాన్ని కేవలం ధ్వని లేకుండా మాట్లాడకుండా ఉంటామని అనుకోవద్దు. అది ఒక బ్యూటీ ఆఫ్ సైలెన్స్. ఎంత చక్కగా ఉంటుందంటే నిశ్శబ్ద హృదయాల్లోకి ఒక ప్రయాణం మరియు మన చుట్టూ ఉన్న నిశ్చలత యొక్క అందాన్ని అభినందించడానికి ఆహ్వానం. చర్చల సమయంలో క్లుప్త క్షణాల నిశ్శబ్దంతో సౌకర్యవంతంగా ఉండడం ద్వారా మీరు గనక ప్రారంభిస్తే, ఆపై సమాచారాన్ని ఇతరుల దగ్గర నుంచి సేకరించడానికి, ఇతర పక్షం యొక్క స్థితిని అంచనా వేయటానికి మరియు వారికి ఏమన్నా రాయితీలు కానీ అటువంటి ఇచ్చి అలా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలని వాళ్ళు సద్వినియోగం చేసుకొని మీ నిశ్శబ్దం ద్వారానే మీరు విజయాన్ని పొందే అవకాశం మీకు ఉన్నప్పుడు నిశ్శబ్దాన్ని ఉపయోగించండి. ఆధ్యాత్మికతలో కూడా నిశ్శబ్దం తరచుగా అంతర్గత నిశ్చలతకు రూపకం. ఆలోచనలు మరియు ఆలోచన విధానాల దాడి నుండి విముక్తి పొందిన నిశ్శబ్ద మనస్సు ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఒక లక్ష్యం మరియు ముఖ్యమైన దశ. కాబట్టి సైలెన్స్ ద్వారా కూడా దాన్ని ఆయుధంగా వాడుకొని ఎన్నో సందర్భాల్లో మౌనమే విజయాన్ని పొందేందుకోసం ఒక సాధనగా ఉండిపోతుంది. కాబట్టి మౌనాన్ని కొన్ని సందర్భాల్లో ఉత్తమంగా భావించి దాన్ని ద్వారా మీరు విజయాలు పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.